మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. విజయవాడలో ఒక చిన్న పుస్తక దుకాణం ఉండేది. దాని యజమాని రాజేష్. ఒకరోజు అతని దుకాణంలో ఒక పాత పుస్తకం లోపల నుండి ఒక రహస్య సందేశం దొరికింది. అది ఒక పురాతన గుప్తనిధి గురించి చెప్పేది. రాజేష్‌కి ఏం చేయాలో తెలియక అతను తన మిత్రుడు మరియు స్థానిక డిటెక్టివ్ అయిన ఆర్యను సంప్రదించాడు. ఈ సందేశం నిజమైతే ఇది పెద్ద విషయం అని ఆర్యన్ ఉత్సాహంగా అన్నాడు. సందేశంలో ఇచ్చిన సూచన ఒక పాత హవేలీకి దారితీసింది. ఆర్యన్ మరియు రాజేష్ అక్కడికి వెళ్లారు. హవేలీలో అనేక గుప్త గదులు ఉన్నాయి. కానీ ఏది నిజమైనది? ఆర్యన్ తన తెలివితేటలతో సూచనలను అనుసరించాడు. పుస్తకంలో ఉన్న ఒక వర్ణచిత్రం గోడపై ఒక గుర్తు తెలియజేసింది. ఆ గోడను తనిఖీ చేస్తే అక్కడ ఒక రహస్య తలుపు ఉంది. కానీ దాన్ని తెరవడానికి ఒక కోడ్ అవసరం. పుస్తకంలో చివరి పేజీలో ఒక పద్యం ఆ కోడ్‌కు సాధనం అని ఆర్యన్ గ్రహించాడు. కోడ్‌ను ఉపయోగించి తలుపులు తెరిచాడు. లోపల ఒక చిన్న పెట్టె ఉంది. దానిలో ఒక పురాతన నాణెం మరియు ఒక జాబు ఉన్నాయి. జాబులో ఇలా ఉంది: జ్ఞానమే గొప్ప నిధి. నిజానికి ఈ హవేలీ యజమాని ఒక పండితుడు. అతను ఈ పజిల్ ద్వారా ప్రజలకు జ్ఞానం యొక్క విలువను గుర్తు చేయాలి అని అనుకున్నాడు. ఆర్యన్ నవ్వుతూ, నిధి కాదు, కానీ ఒక గొప్ప పాఠం దొరికింది అన్నాడు. రాజేష్‌కి కొంచెం నిరాశ కలిగినా అతను ఈ అనుభవాన్ని ఆనందించాడు. వారు ఆ నాణాన్ని మ్యూజియంలోకి ఇచ్చేశారు.